దోస్తులందరికీ నమస్తే. ఇయ్యాల మంచిగా కమ్మగా ఇంట్లోనే ఎగ్ బిర్యానీ చేసుకుందామని అక్క చెల్లెలం అంతా ఒక సెంతా చేరి తలా ఒక చేసి గిట్లా ఒక దగ్గర వంట చేసుకున్నాం. ఇక మన దగ్గర కట్టెల పొయ్యి మీద వండితే మొత్తం మస అవుతుందని గిట్లా నూనె పూస్తాం అనమాట. గి టీవీలలో చూసిన కాడికెళ్ళి భయం అవుతుందల్లా బయట తినాలంటే అంత పాడైన ఐటెంలు పెట్టి మన పానాలని అపాయాలు చేస్తుర్రు. ఏ హోటల్లో చూసినా పాడైనవే పెడుతున్నారు. బొద్దింకలు అంటున్నారు, ఇలుకలు అంటున్నారు. ఇక ఇవన్నీ ఎందుకని ఇంటనే చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చేసినాం వల్ల. ఇక మనం చేసే ఎగ్ బిర్యానీ కోసం ఒక బగోనా పెట్టి దాంట్లో నూనె పోసి గరం మసాలా వేసి అది వేగిన తర్వాత ఉల్లిగడ్డలు టమాటాలు అవి వేసి వేయించాలి. ఉల్లిగడ్డ మళ్ళీ టమాటా మంచిగా వేగిన తర్వాత కొంచెం రంగు మారిన తర్వాత మనకు కావాల్సినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేమంతా ఏం చేస్తున్నామా అని మా తాత కూడా మా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడిండు. ఇక మన వంటకాడికి వస్తే ఉల్లిగడ్డలు టమాటాలు మంచిగా వేయించిన తర్వాత అది మంచిగా కలిపినాక అడుగంటకుండా మంచిగా కలిపి దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి మంచిగా అవన్నిటిని మిక్స్ చేసి మనకి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక అది అట్లనే 5-10 నిమిషాలు పొయ్యి మీద పెట్టి మంచిగా ఎగనియాలి. అది అట్లా ఉండంగానే ఇక 5 నిమిషాలు అయిపోయాక పొయ్యి మీదకెళ్ళి దించేయాలి. తర్వాత ఒక బౌన్లో నీళ్ళు తీసుకొని దాంట్లో గుడ్లు పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి. ఇక గుడ్లు ఉడకబెట్టే లోపల మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. అది మంచిగా మొత్తం చల్లారినాక దాన్ని మిక్సీ పట్టాలి మనం. అది మొత్తం మిక్సీ పట్టి అంటే నీళ్ళు పోయకుండా ఏం పోయకుండా మిక్సీ పట్టి గిట్ల పేస్ట్ లెక్క చేయాలి. ఇక గీ పేస్ట్ పట్టడం అయిపోయేసరికి మన గుడ్ల విషయానికి వస్తే మంచిగా మరుగుతున్నాయి కదా, అర్ధగంట అవుతుంది అవి పెట్టి. గీ వండుడేమో కానీ అది కొయ్యి ఇది కొయ్యి ఆ ఉల్లిగడ్డ కొయ్యి టమాటా కొయ్యి అని నా పానం తీసిర్రు. నేను ఏది చెయ్యా అని గట్టి కోరినాకనే ఇక మా అక్కనే అన్నీ కోసుకుంది పాపం. ఇక పచ్చిమిరపకాయలు కోసి ఇచ్చిన ఏదో అని. ఇక తర్వాత ఆ గుడ్లు ఉడకంగానే దాన్ని దించి కింద పెట్టి మళ్ళీ బగానా పెట్టి దాంట్లో నూనె పోసింది వల్ల. గిది ఎందుకు అని అడిగితే బగారన్నంకి అని నూనె పోసి దాంట్లో బగారాకి వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేయించాలి వల్ల. తర్వాత అన్నంలో సరిపడే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపింది. తర్వాత మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటామో ఆ డబ్బాతోని దాంతో నీళ్ళు పోసింది. ఇక మేమైతే 2 గ్లాసుల బియ్యం 3 గ్లాసుల నీళ్ళు పోసినాం వల్ల. ఇక దాని సంగతి పక్కన పెడితే మనం అర్ధగంట ముందు నానబెట్టుకున్న బియ్యంని తీసుకొని అది మసిలిన తర్వాత దాంట్లో వేయాలి వల్ల. అది మొత్తం వేసినాక అది కలుపుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుందని ఇక దాన్ని కలిపి అది అటు ఇటు వేసి దాన్ని 70% ఉడకనియాలి వల్ల. ఇక మనం ఇంగళాలు చేసుకున్నాక ఇట్లా కంకులు కూడా కాల్చుకోవచ్చు మంచిగా. అది 70% ఉడికినాక ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఇట్లా సగం తీసి ఇక మనకు కింద మంచిగా కలుపుకొని మనం ముందు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసిన అన్నంని మళ్ళీ కప్పి మళ్ళీ మసాలా మొత్తం మంచిగా సెట్ చేసుకొని గుడ్లను పెట్టుకోవాలి. ఇక మీద ఆ గుడ్లను పెట్టుకున్నాక ఇంగళాల మీదనే దమ్కేటట్టు చేయాలి. ఇక మన కట్టెల పొయ్యి మీద దాన్ని దమ్కేయాలంటే మంట అయితే తీసేసి ఇంగళాలు చేసి పెట్టాలి వల్ల. ఇక దాన్ని మొత్తం అట్లా సెట్ చేసుకొని దాని మీద మూత పెట్టి ఆ మూత మీద కూడా ఇంగళాలు వేస్తే మనకు అన్నం అనేది మంచిగా దమ్కవుతుంది వల్ల. ఇక మొత్తం మీద అయితే ఎగ్ బిర్యానీ అయిపోయిందల్లా. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఇక గిట్లనే మీరు కూడా వేసుకోండి.